ఏపీ లిక్కర్ స్కామ్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ స్కామ్లో సిట్ అధికారులు మరొకరిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఏ పార్టీగా ఉన్న వరుణ్ను శంషాబాద్ ఎయిర్పోర్ట్లో సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వరుణ్ ఇచ్చిన సమాచారంతో హైదరాబాద్లో సిట్ అధికారులు దాడులు చేశారు. A1గా ఉన్న రాజ్ కేసిరెడ్డి సూచన మేరకు 12 బాక్సులో 11 కోట్ల రూపాయలను దాచిపెట్టినట్లు వరుణ్ అంగీకరించారు. వరుణ్ ఇచ్చిన సమాచారంతో శంషాబాద్ మండలంలోని కాచారం ఫామ్ హౌస్లో దాడులు చేసిన సిట్ అధికారులు 11 కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. నగదు సీజ్ ఘటనలో చాణక్య, వినయ్ పాత్రలపైన సిట్ బృందం విచారణ చేపట్టింది. వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. రాజ్ కేసిరెడ్డి, చాణక్య ఆదేశాలతో జూన్ 2024లో వినయ్ సాయంతో వరుణ్ 11 కోట్ల రూపాయల నగదు ఉన్న 12 అట్టపెట్టెల్లో దాచినట్లు సిట్ అధికారులు గుర్తించారు. వరుణ్ పురుషోత్తం నేరాన్ని అంగీకరించి నిజాలు బయటపెట్టడంతో లిక్కర్ స్కామ్కు చెందిన భారీ నగదు నిల్వల విషయం వెలుగులోకి వచ్చింది. ఏపీ లిక్కర్ స్కామ్లో దాదాపు 3,500 కోట్ల రూపాయలకు పైగా అక్రమాలు జరిగినట్లు సిట్ ప్రాథమికంగా నిర్ధారించింది. వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన లిక్కర్ పాలసీలో కోట్లాది రూపాయల అక్రమాలు జరిగినట్లు టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు ఆరోపిస్తూ వచ్చాయి. అయితే 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం మద్యం కొనుగోళ్ల వ్యవహారంపై దృష్టి సారించింది. 3,000 కోట్లకు పైగా అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ విచారణకు ఆదేశించింది. ప్రత్యేకంగా ఓ సిట్ను కూడా ఏర్పాటు చేసింది. ఈ కేసులో ప్రభుత్వ అధికారులతో పాటు పలువురు వైసీపీ నేతలను సిట్ విచారించడంతో పాటు అరెస్ట్ చేసింది. రాజ్ కేసిరెడ్డి నుంచి మిథున్ రెడ్డి వరకు ఈ కేసులో నిందితులుగా ఉన్నట్టు సిట్ తెలిపింది. ఈ కేసుకు సంబంధించిన ప్రాథమిక ఛార్జీ షీట్ను సిట్ తాజాగా దాఖలు చేసింది. 300కు పైగా పేజీలతో కోర్టుకు సమర్పించింది. ఇటీవల మరో 8 మందిని నిందితులుగా చేర్చినట్లు తెలిసింది. ఇప్పటి వరకు ఈ కేసులో నిందితుల సంఖ్య 48కి చేరింది. ఛార్జిషీట్లో 16 మంది పాత్రపై అభియోగాలు నమోదయ్యాయి. 268 మంది సాక్షులను విచారించినట్లు సిట్ దాఖలు చేసిన ఛార్జిషీట్లో ప్రస్తావించింది. కొద్ది రోజుల క్రిందటే ఈ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని సిట్ అరెస్ట్ చేసింది. కోర్టులో హాజరుపరచగా ఆయనకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. ప్రస్తుతం ఆయన జైల్లో ఉన్నారు. ఈ కేసులో విచారణ వేగవంతం చేస్తున్న సిట్ మరికొంతమంది వైసీపీ నేతలను విచారించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. నెల్లూరులో వైఎస్ జగన్ పర్యటన నేపథ్యంలో పోలీసుల ఆంక్షలపై మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ కార్యకర్తలందరూ నెల్లూరు రావాలని, ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోండని పోలీసులకు సవాల్ విసిరారు.